ఒక క్రైస్తవుడికి కంఫర్టబుల్ లైఫ్ అనేది చాలా ప్రమాదకరం. సొలొమోను పతనానికి గల కారణం ఏంటి? అతని కంఫర్టబుల్ లైఫే గదా! తన కాలంలో ఎటువంటి యుద్ధాలు లేవు. ఇష్టం వచ్చినట్లు తిన్నాడు, తాగాడు, సుఖించాడు, వివాహాలు చేసుకున్నాడు. అనేక మంది భార్యలను ఉంచుకున్నాడు. అత్యంత త్వరగా జ్ఞాని అయిన సొలొమోను దేవునికి దూరమైపోయాడు. యుద్ధాలు లేకుండా దేవుడు తన చుట్టూ సమాధానాన్ని విస్తరించినప్పుడు దేవుణ్ణి సంతోషపరచడానికి బదులు తన శరీరాన్ని సంతోషపరుచుకున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి బదులు దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు తనకు క్షేమాన్ని విస్తరింపజేసినప్పుడు కృతజ్ఞతలో ఎదగటానికి బదులు, భక్తిలో ఎదగడానికి బదులు ప్రభువుని విడిచి అన్యదేవతల తట్టు తిరిగాడు. కంఫర్టబుల్ లైఫ్ అనేది సొలొమోన్ని పూర్తిగా భ్రష్టత్వంలోనికి, దుష్టత్వంలోనికి నడిపించింది. కానీ దావీదు కాలంలో దావీదు అత్యధిక శ్రమలను అనుభవించాడు. తన జీవితమంతా ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యల గుండా దావీదు నడిచాడు. జీవితమంతా దావీదు తరమబడ్డాడు. అనేక శ్రమల గుండా దావీదు వెళ్తున్నప్పుడు దేవునికి మరింత దగ్గరయ్యాడు. శ్రమల్లో ప్రభువుని అత్యధికంగా దావీదు తెలుసుకోగలిగాడు. ప్రభు మీద ఆధారపడటం దావీదు తెలుసుకొని ప్రభు మీద ఆధారపడి జీవించాడు. కంఫర్టబుల్ లైఫ్ దావీదుకి లేదు. శ్రమల గుండా దావీదు వెళ్ళాడు కాబట్టి తన జీవితంలో దేవుణ్ణి అత్యధికంగా తెలుసుకున్నాడు. అత్యధికంగా బ్లెస్ అయ్యాడు. శ్రమలనేవి మన ఆత్మీయ జీవితానికి పునాది లాంటివి. అధికంగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం అధికంగా దేవునికి దగ్గరవుతాం. మనకే శ్రమ లేదు, ఏ కష్టం లేకుండా ఉన్నప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం. ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ సమస్యలు లేకుండా నీ జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటే నీ జీవితాన్ని బలపరుచుకోవటం కోసం నీ సమయాన్ని ఉపయోగించు. ప్రభువులో మరింత ఎదగటం కోసం, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం కోసం నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనబోయే పోరాటాలన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉంటావు. అంతేగాని నాకే కష్టం లేదు, ఏ బాధ లేదు, నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను అని దేవుణ్ణి మరిచితే గనక నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు, నీ ఆత్మీయ జీవితం పతనమవుతుంది.